ఏపీ సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ చేరుకుంది. 3 రోజుల పాటు సింగపూర్లో ఈ బృందం పర్యటిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, కంబంపాటి, పరకాల ప్రభాకర్, ఐఏఎస్ అధికారులు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను కూడా ఈ బృందంలో చేర్చారు. వీరితో పాటు సిఐఐ ప్రతినిధులు కూడా సింగపూర్ వెళ్లారు. సుమారు 40 మంది పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. బుధవారం సీఎం చంద్రబాబు దక్షిణాసియా దేశాల వార్షిక సదస్సుల్లో పాల్గొననున్నారు. అనంతరం సింగపూర్ పారిశ్రామిక, వాణిజ్య మంత్రులతో భేటీ కానున్నారు. మిగిలిన 2 రోజుల్లోనూ అక్కడి పారిశ్రామికవేత్తలు, సింగపూర్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ అథారిటీ నిపుణులతో భేటీ అవుతారు. ఏపీకి పెట్టుబడులను రప్పించేందుకే ఈ పర్యటన అని మంత్రులు చెబుతున్నారు. సింగపూర్ అంతా ఒక సిటీ, అదే ఒక దేశం. ఎంచేతంటే వాళ్ళకు ఉండేటువంటి తక్కువ రిసోర్సెస్ తోటి వాళ్ళకి స్థలం లేకపోయినప్పుడు కూడా రిక్లమేషన్ చేసుకుని బ్రహ్మాండంగా ప్రపంచంలోనూ ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక కంట్రీగా తీర్చిదిద్దారు. చంద్రబాబు బృందం ఏపీలో కొత్త రాజధాని నమూనాపై కూడా సింగపూర్లో అధ్యయనం చేయనుంది. ఏపీలోని కొత్త రాజధాని ప్రభుత్వం పారిశ్రామిక ప్రాధాన్యతలపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీలో ప్రభుత్వం విజన్, విద్య, పారిశ్రామిక రంగాల్లో చేపట్టబోయే సంస్కరణ, స్కిల్ డెవలప్మెంట్లపై సారించిన ప్రత్యేక దృష్టిపై వివరించారు. ఏపీలో ప్రసిద్ధ ప్రాంతాలను కూడా పొందుపరిచారు. ఒకసారి కళ్ళారా చూసి వాళ్ళతో అక్కడ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ ఏందో చూసి ఇంట్రాక్షన్ అయితే అంతకంటే బెటర్ క్యాపిటల్ మనం కట్టగలం. ఈ బృందం పర్యటనకు 69 లక్షలు, నిపుణుల కన్సల్టెన్సీకి 47.5 లక్షలను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది.